దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు యొక్క సాన్నిధ్యములో చేరి ప్రభువును స్తుతించి, ప్రభువును గణపరిచి, ప్రభువును ఆరాధించడానికి ప్రభువు మనకిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము ఆదికాండము 13వ అధ్యాయము 16వ వచనం. నీ సంతానము భూమి మీద ఇసుక రేణువులోలే విస్తరింపజేసేదును అని వాగ్దానం ఉన్నది. అవును ప్రియులారా, దేవుడు తన యొక్క చిత్తానుసారంగా జీవిస్తున్న వారి పట్ల దేవుడు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానం ఎవరితో చేశారంటే మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో చేశాడు. అబ్రహాము దేవునికి ఇష్టడుగా జీవించేవాడు. అంతేకాదు, అబ్రహామును గురించి పదే పదే అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు పిలిచేవాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, దేవుని స్నేహితుడు అని పిలిపించుకోవడానికి ఎంత పరిశుద్ధుడిగా ఉన్నాడు. అంతేకాదు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే ఆయన విశ్వాసం చాలా గొప్పది. ఒకానొక దినాన అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. నీ సంతానాన్ని ఇసుక రేణువులంతా విస్తరింపచేస్తానని చెప్పినటువంటి దేవుడు 25 years వరకు సంతానమే లేదు. 75వ సంవత్సరంలో చేసిన వాగ్దానం 25 సంవత్సరాలు వేచి చూశాడు. అప్పుడు 100వ సంవత్సరమున దేవుడు మంచి ఎండవేళ దేవుని దూతలు సింధూర వృక్షం కింద అబ్రహాము కూర్చున్నప్పుడు వచ్చినప్పుడు అబ్రహాము దేవదూతలు దేవుడని తెలియకే వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. వాళ్ళని కాళ్ళు కడుక్కోమని చెప్పి వారికి మంచి వంట చేశాడు. షారాని పిలిచి 7 మానికల పిండి, గోధుమ పిండిని రొట్టెలు చేయించి పనివాడితో దొడ్లోకి వెళ్ళి ఒక దూడను సిద్ధపరిచి నెయ్యి, పాలు, సమృద్ధి అయిన ఆహారం పెట్టాడు. వారు ఆహారం తినుతూ దేవుని మళ్ళా దీవించాడు. మరుసట ఏట ఈ ఋతువున నీ కవిగిటిలో కుమారుడు ఉంటానని షారాతో చెప్పినప్పుడు షారా గుడారంలో చేసి నవ్వింది. షారా, నువ్వు నెవనేలా ఇది జరుగుద్దని చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయారు. మరుసట రానే వచ్చింది, షారా గర్భం ధరించింది. చూశారు ప్రియుల, దేవుని వాగ్దానం 75 సంవత్సరాలు చేసిన వాగ్దానం 100 సంవత్సరాలకి నెరవేర్చాడు. నెరవేర్చడమే కాదు, ఇసుక రేణువులంతా చెప్పి ఒక ఇస్సాకునే ఇచ్చాడు. కానీ ఆ ఇస్సాకు ద్వారా వేల మంది తయారైనట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, మరలా అబ్రహామును దేవుడు పరీక్షించాడు. నీ ఒక్కగానొక కుమారుని తీసుకొచ్చి మోరియా కొండ మీదికి నాకు బలర్పించమన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు. అది ఆయన గొప్ప విశ్వాసం. ఎవరికి చెప్పలేదు. ఉదయాన్నే లేచాడు, గాడిది గంతలు కట్టి పనివారిని తీసుకొని, నిప్పు తీసుకొని, కట్టెలు తీసుకొని, కొడుకుని తీసుకొని వెళ్తా ఉన్నాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత కొడుకు అంటున్నాడు, నాయన కట్టెలున్నాయి, నిప్పున్నది, కత్తున్నది, గొర్రెపిల్ల లేదన్నప్పుడు ఏడవలేదు తండ్రి. యెహోవా వీరే అన్నాడు. అంటే దేవుడే చూసుకొనును గాక. ఆ మోరియా దేశమునకు వెళ్ళారు. ఆ కొండ మీద కట్టెలు పేర్చారు. కుమారుని కాలు చేతులు కడతంటే కూడా కుమారుడు ఏం మాట్లాడలే. కత్తి లేపి నరకబోతున్నాడు. అబ్రహాం ఆగు, నీ విశ్వాసాన్ని నేను పరీక్షించాను. అదిగో నీ ఎదురుగా ఉన్న పొట్టేలుని తీసుకొచ్చి నీ కుమారునికి బదులుగా పొట్టేలను అర్పించమని చెప్పాడు. అర్థమైందా? సంతానాన్ని విస్తరింప చేయటం అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో విశ్వాసులకు తండ్రిగా నేటికిని అబ్రహాం చెప్పబడుతున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం నమ్మదగింది. వాగ్దానం నమ్మి ప్రార్థించే వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం విని వాగ్దాన ప్రకారంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవగల మా తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. అయ్యా, నువ్వు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి నాయన మా వాగ్దానం నెరవేర్చి దేవుడు నీ వాగ్దాన ప్రకారంగా జీవించి మేము ఆశీర్వదించబడినట్లు నీ కృపచేత నింపి నీ మహిమ కొమ్ములు వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఈ దినమంతా ప్రభుని స్తుతించి ఇతరులను షేర్ చేసి మనము ఆశీర్వాదం పొందుదాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.